Hello guys, welcome to the review of the movie OGO's Gambhir acted by Pawan Kalyan garu. సో మూవీ మాత్రం రివ్యూ చేద్దాం కానీ దానికన్నా ముందు సో మేము పోయిన స్పెషల్లీ గైస్ ఈ మూవీ మాత్రము వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్ ఇన్ ది బెంగళూరు మేమైతే ఊర్వశి థియేటర్ కి అయితే వెళ్ళినాము. సో ఫైనల్ గా టికెట్ దొరికింది అండ్ మూవీ కూడా చూసి వచ్చేసాము. సో ఇలా ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి మూవీ రివ్యూ తెలుసుకున్నాం. సో మూవీ రివ్యూ తెలుసుకొని లాస్ట్ లో వచ్చేసి కాంతారాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. జస్ట్ ఒక అప్డేట్ అయితే వచ్చింది, అది ఎందుకు చెప్తాను లాస్ట్ లో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి రివ్యూ, ఆ రివ్యూ యాజ్ యూజువల్లీ మేము ఎలా చేస్తాం రివ్యూ, సో అదే ఆ బ్రాడ్కాస్ట్ లెవెల్లోనే. సో మేమైతే గైస్ ఇలా వచ్చేసి మన సుకృత్ లక్కీని అయితే ఫ్రేమ్ లో అయితే తీసుకోబోతున్నాం. అండ్ స్పెషల్ థింగ్ ఏంద్రా అంటే మన సుకృత్ లక్కీ ఇస్ ద ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. సో పిలిపించి మన సుకృత్ లక్కీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ తన ఫ్యాన్ గా యాజ్ అ ఫ్యాన్ గా తన ఏం ఎక్స్పెక్ట్ చేశాడు అండ్ తన ఎక్స్పెక్టేషన్స్ కి ఎలా మ్యాచ్ అయినాయి అనేసి అయితే కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం. అండ్ దాని తర్వాత లాస్ట్ లో వచ్చేసి నాకైతే స్పెషల్లీ మాత్రం మూవీ మాత్రం నచ్చింది, అది ఎందుకో లాస్ట్ లో చెప్తాను మీకు. సో వీడియో లాస్ట్ లో చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది అండ్ చాలా మంచిగా అయితే ఉండబోతుంది. సో లెట్స్ వెల్కమ్ సుకృత్ ఆన్ ది ఫ్రేమ్. Yes guys, so the finalist Sukrut Lucky and the fan of Pawan Kalyan sir is in the frame guys. So first Sukrut Lucky, welcome to our next video. So after the long days, come back in the our video. So Sukrut Anna, what's your feeling as a fan? You ఏం ఎక్స్పెక్ట్ చేసిపోయినా ఫస్ట్ మూవీకి? ఫుల్ స్టఫ్ ఉంది. యాజ్ ఎ ఫ్యాన్ అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే. సో సెకండ్ థాటే వద్దు, బుక్ చేసుకొని వెళ్ళిపోండి అంతే. ఎంతసారైనా చూడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ సంగతికి వస్తే మీరు మూవీ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. A to Z మూవీ నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అది ఎట్లా వెళ్ళిపోయిందో నాకు కూడా ఇట్లా తెలియదు. 6 o'clock ఫోన్ ఆఫ్ పెట్టి ఒక వీడియో తీసుకొని ఫోన్ని జోబులో పెట్టుకొని మళ్ళా ఇది ప్రీ ఇంటర్వెల్ ఒక సీన్ వస్తుంది కదా, అదైన తర్వాత చూస్తే ఇది ఇంటర్మిషన్ వస్తుంది. అరే ఇన్సేఫ్కి అయిపోయిందా అని షాక్ అయినా. సరే ఎక్కువ ఫస్ట్ హాఫ్ ఇది లాగించేసారు. సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ ఏమైనా కింద తోస్తారేమో అనుకున్నా, లేదు. ఫస్ట్ ఒక 20 to 30 minutes బాగా మంచి హై ఇచ్చి తర్వాత ఓ 10 minutes స్టోరీలో అలా వెళ్ళిపోతారు. కొంచెం అది ల్యాక్ ఫీలింగ్ వచ్చింది 15 to 20 minutes. దాని తర్వాత నుంచి మళ్ళా ఊపు అందుకొని ఒక సెకండ్ హాఫ్ స్పెషల్ అపియరెన్స్, మళ్ళీ ఒక స్పెషల్ బీజియం ఉంటుంది. దానికోసం మీరు థియేటర్కి వెళ్ళాల్సిందే. అది స్పాయిలర్ అలర్ట్ అవుతుంది ఈ వీడియోలో చెప్పేస్తే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పవన్ కళ్యాణ్, తమన్, సుజిత్ గారు మీరు ముగ్గురు సినిమాని మీరు భుజం మీద వేసుకున్నారు. దాని తర్వాత సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ టాప్ నాచ్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ క్వాలిటీ వాజ్ వెరీ గుడ్. అండ్ తర్వాత సాంగ్స్ కూడా మంచి ప్లేస్మెంటే వచ్చినాయి. ఆ బీజియంతో కానీ నెక్స్ట్ వచ్చిన సాంగ్స్ కానీ తర్వాత క్లైమాక్స్ కానీ అన్నీ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. సో 2 hours 35 minutes మూవీ లాగే అనిపించలేదు. ఇట్ వాజ్ ఎ వెరీ స్పైసీ రన్ టైమ్ అండ్ ఆల్సో వెరీ గుడ్ మూవీ. అండ్ అలానే వచ్చేసి చాలా మంది ఏమంటున్నారు అంటే ఇమోషన్ సీన్స్ అంతగా మంచిగా క్యారీ చేయలేదు, అంతగా ఏం క్రేజీగా లేదు. సో మీరు చూసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఆ క్యారీ చేయలేదంటారా లేదంటే గుడ్ ఉన్నాయి అనేసి మీరు చెప్తారు, మీ ఫీలింగ్ ఏమి? ఆల్మోస్ట్ ఈ గ్యాంగ్స్టర్ మూవీస్ లో ఏదైనా ఒక ఆల్మోస్ట్ భాషా మూవీ నుంచి అట్లే ఉంటుంది కదా. ఏదైనా అవ్వాలి, గ్యాంగ్స్టర్ మారాలి, అజ్ఞాతంలో వెళ్ళాలి, ఏదైనా ఇన్సిడెంట్ అయితే రావాలి, అదే ఉంటుంది. కానీ అదే ప్లాట్ ని ఇక్కడ యూజ్ చేశారు. కానీ అది అంత ఎఫెక్టివ్ గా లేకున్నా పర్లేదు, కానీ టేకింగ్ లో మాత్రం మంచిగా పుల్ ఆఫ్ చేశారు. యాక్షన్ సీన్స్ తో కానీ కొన్ని మంచి మంచి ఎలివేషన్ సీన్స్ తో కానీ పవన్ కళ్యాణ్ అట్లా మూవీని తీసుకెళ్ళినారు. అండ్ విషయం లేదు. అండ్ బీజియం మాత్రం నాకైతే స్పెషల్లీ నచ్చేసింది అబ్బా, ఫుల్ పిక్చర్ నచ్చేసి నా మాత్రం బీజియంస్. సో మీరు బీజియంస్ వినేటప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మీకేమనిపించింది? ఎక్కడో అప్పుడు కిక్ నుంచి మొదలైంది, తర్వాత స్లో డౌన్ అయింది. అరవింద సమేతలో మళ్ళీ ఊపు అందుకుంది. క్రాక్, అఖండ, డాకు మహారాజు, ఇది ఓజీ మూవీ. నెక్స్ట్ అఖండ 2 వస్తుంది. సో ఇచ్చి పడేస్తున్న తమన్. ఇంకా సెకండ్ ఇదే లేదు, చెప్పేకే లేదు అంతే అంటారా? అంతే. ఇంకా సీట్లు లెగుస్తున్నాయి కదా, మీరే చెప్తున్నారు కదా. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్ అనేది నిజంగా చెప్తున్నాను. ఊరోసి థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం
చాలా క్రాక్ ఉంది అబ్బా. ఆ బీజిఎంస్ కి ఆ సీడ్స్ కి అబ్బబ్బబ్బ బల్లైంది ఆ సౌండ్ మొత్తం కూడా. సో ఇంకా లాస్ట్ గా నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ ఏంద్రా అంటే, మీరు యాజ్ అ ఫ్యాన్ గా ఈ మూవీ ఎంత వరకు పోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారము 85 crores షేర్ కొట్టొచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనాలు ఇస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 90 crores రీచ్ అయినా ఆ షాక్ అయిన అవసరం లేదు. సో 95 crores కూడా పోవచ్చు. మరి రికార్డ్స్ బద్దలు కొడుతుంది ఏమైనా? ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇదే కదా హైయెస్ట్ తెలుగు మూవీస్ పరంగా షేర్ ఫస్ట్ డే షేర్ పెట్టినాము, ఇదే అయిపోయింది కదా. RRR 74 crores కొట్టింది. సో ఇంకా రేపు అఫీషియల్ అప్డేట్ వస్తేనే ఇంకా ఎంత కొడుతుందో చూడాలి. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాస్ట్ క్వశ్చన్ ఇది. సో పవన్ కళ్యాణ్ అన్ని మూవీస్ చూసినాయి కదా, చూసినారు కదా మీరు. సో అలా ఇది అన్ని మూవీలలో ఈ మూవీ కంపేర్ చేసి మీరేమంటారు? నాకైతే గబ్బర్ సింగ్ ఫస్ట్. గబ్బర్ సింగ్ అంటారా? ఇది టాప్ 3 లో ఉంటుంది. సెకండ్ అత్తారింటి కదా, ఇది టాప్ 3 లో ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్ మన సుకృత్ లకి. అండ్ దాంట్లో వచ్చేసి మిస్టర్ సుకృత్ కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉంది. సో అదేందో లాస్ట్ లో చెప్తాను, లేకుంటే ఇప్పుడే చెప్పేద్దాం. సో నెక్స్ట్ నుంచి గైస్, సో నెక్స్ట్ వీడియో నుంచి నేను వచ్చేసి వీడియోస్ లలో అవైలబుల్ గా ఉండట్లేదు. సో దానికోసం నేను ఇప్పుడు దాకా మీరు వీడియోస్ చూస్తుండగా ఈ టాప్ సీక్రెట్ ఏం తెలుసా? ఇప్పుడు దాకా మీరు టాపిక్స్ అండ్ ఇప్పుడు దాకా మీరు స్క్రిప్ట్స్ ఎంత చూస్తుంటారు కదా, సో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ టాపిక్స్ అన్ని చూస్తుంటారు కదా, అన్ని మన సుకృతులకి మనకైతే డెలివరీ అయితే చేస్తుంటారు. సో అన్ని కూడా రేపటి నుంచి ఫర్ ది 5 days దిస్ ఛానల్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ఆఫ్ సుక్రోత్ లకి. సో ఈ ఛానల్ ని మొత్తానికి అయితే వీడియోస్ ని పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రీ ప్రొడక్షన్ మొత్తం కూడా మన సుక్రోత్ లకి అయితే మేనేజ్ చేయబోతున్నారు ఫర్ ది 5 days అండ్ ఇన్ ది లీవ్ గైస్. సో మళ్ళా 5 days తర్వాత మళ్ళీ ఫుల్ పవర్ గా మళ్ళీ కంబ్యాక్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ సుక్రోత్ లకి. సో ఇంకా నా రివ్యూ మీదకి వచ్చేస్తే నా మాత్రం వైట్ పిచ్చా అని వచ్చేసింది. స్పెషల్లీ చెప్తున్నాను, ఫుల్ కిర్రాగ్ అయితే నా మాత్రం. నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా పోయి ట్రై చేయండి. ఇంకా స్టోరీ లైన్ మీదకి వచ్చేసి స్టోరీ లైన్ షార్ట్ గా చెప్పేస్తాను, పెద్దగా చెప్పాం, షార్ట్ గా చెప్పేస్తాను. దాని మీద మీరైతే డిపెండ్ అయ్యి పోవాలనేది అయితే డిసైడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ ని బేస్ చేసుకొని మీరైతే వెళ్ళిపోవచ్చు. అబ్బా ఒక్క లైన్లో చెప్పాలంటే ట్రైలర్ ని బేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రాపర్ గా ఒక గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి గ్యాంగ్స్టర్ గా, అండ్ దాంతో వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే అదే మన హీరో గారు ఎందుకు అజ్ఞాతవాసంకి వెళ్తారు, ఇంకా దాని తర్వాత బాంబేకి ఎందుకు వస్తారు, అసలు బాంబే నుంచి ఎందుకు వెళ్ళిపోతారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బాంబేకి ఎందుకు వస్తారు, ఆడి ఏం జరిగి ఉంటది, ఇదంతా మీరు మూవీలో చూడాలి. సో ఇంకా దాని తర్వాత అలానే వచ్చేసి ఈ విలన్ కి మరియు హీరోకి ఉన్న అంటే ఆ గొడవ ఏంది అదంతా వచ్చేసి మూవీలో చూడాల్సి ఉంటుంది. అది మాత్రం చాలా మంచిగా అయితే ఉంది. సో చాలా కిరాక్ అయితే ఉంది అది మాత్రం. సో ఇంకా టోటల్ గా ఓవరాల్ గా బిజిఎంస్ ఆల్ గుడ్ అండ్ స్టోరీ లైన్ అప్ ఆల్ గుడ్. అండ్ మన సుకృత్ లకి చెప్పినట్టుగా అదొక్కటి కొంచెం మైనస్ ఉంది సెకండ్ హాఫ్ లో, అదొక్కటి లేకుంటే ఇంకా మంచిగా ఉండేది. సో ఓవరాల్ గా మూవీ ఈజ్ అ గుడ్ మూవీ, ఇట్స్ ఎ బెస్ట్ మూవీ అనేసి అయితే చెప్తాను నాకైతే మాత్రం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది థియేటర్స్ లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఖచ్చితంగా ఒకసారి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇంకా నా రేటింగ్ అయితే 9.5 లేదా 9/10 అయితే ఇస్తాను నేను మాత్రం. సో అది వచ్చేసి ఆ 10% ఎందుకురా అంటే అది వచ్చేసి కాస్త అలా ల్యాక్ కొట్టింది కాబట్టి, సో అది దానికి అయితే 10% అయితే కట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ ఏం తెలుసా, ఇప్పుడు దాకా నేను థియేటర్కి వెళ్ళిన దాన్ని చూసుకున్నా కూడా అన్ని దాంట్లో చూసుకున్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే అంతగా అయితే కనబడట్లేదు అబ్బా. నాకు మాత్రం ఆ మాస్ ఆడియన్స్ ఆ ఇదే అయితే కనబడుతున్నారు. సో మరి చూద్దాం, ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా ఎక్కట్లేదు. అది మేబీ ఇక్కడ వచ్చేసి ఎక్కువ వైలెన్స్ ఉండడం తోటి ఉండొచ్చేమో కానీ ఇంకా దాంతో ఏ సర్టిఫికేట్ కదా కాస్త ఎక్కకపోవచ్చు. సో మరి చూద్దాం రేపటి నుంచి ఏమైనా అంటే డే 2 నుంచి ఈ రోజు నుంచి ఏమైనా ఆడియన్స్ వస్తారేమో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో మరి చూద్దాం గైస్ ఏమైతుందో. సో మొత్తానికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకైతే యాడైతే కనబడలేదు. సో అంతా వచ్చేసి మాస్ ఆడియన్స్ మరియు మాస్ కి లైక్ చేసే వాళ్ళు అయితే దొరికినారు అంటే కనబడ్డారు ఇప్పుడు దాకా. సో మొత్తానికి అయితే గైస్ ఓజీ రివ్యూ ఇది. ఇంకా షిఫ్ట్ అయిపోదాం ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. సో కాంతారా చాప్టర్ 1 టాపిక్స్ కూడా డైలీ ఏదో ఒకటి అయితే వస్తుంది. సో కాంతారా చాప్టర్ 1 కూడా చూసుకుంటే మంచిగా అయితే హైప్ అయితే ఆటోమేటిక్లీ బిల్డ్ అవుతుంది. సో వీళ్ళు ఏం ప్రమోషన్స్ అయిపోయినా కూడా మంచిగా అయితే బిల్డ్ అయితే అవుతుంది. సో అందులోనే వచ్చేసి రేపు అదే ఈ రోజున 12:29 PM కి అయితే వీళ్ళైతే టికెట్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో వీళ్ళైతే కన్ఫర్మ్ చెప్పొచ్చుగా టైం ఓపెన్ చేస్తారు అనేసి. వీళ్ళంతా
అంత టార్చర్ పెట్టలే. సో మొత్తానికి అయితే టికెట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఈ రోజు. సో చూద్దాం. సో ఇంకా టైం ఉంది, టైం ఉండగానే టికెట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో మరి ప్రీ బుకింగ్ ఎంత జరుగుతుంది ఏందనేసి అయితే చూడాల్సింది. చాలా ఎక్సైటింగ్, అది కూడా మంచిగా హైప్ అయితే బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ లల్లా. సో ఎస్పెషల్లీ కర్ణాటక ఫ్యాన్స్ లలో కానీ ఇంకా దాంతో మన టాలీవుడ్ ఫ్యాన్స్ లో కూడా కాస్త ఆ హైప్ అయితే బిల్డ్ అయితే అవుతుంది. సో మరి చూద్దాం కాంతారా చెప్పడం కూడా ఆడదానికి వెళ్తారు. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ వీడియో ఎలా ఉంది అండ్ రివ్యూ ఎలా ఉంది అండ్ ఓజీ మూవీ చూసారా, చూసేంటి మీకు ఎలా అనిపించింది అండ్ చూడండి పోతున్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు రాయని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.